హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ మా కన్నయ్య అయితే మంచిగా బజ్జున్నాడు. పొద్దుగా లేచిండు, ఆడిండు, బజ్జుకున్నాడు. ఇంకా ఇక్కడ మా వంట అయితే ఇంకా అయితేనే ఉంది, వంటనే కాలేదు. మా వాడు ఉంటే అసలు మొత్తం గోల. పొద్దుగాల మా ఇంటికి అయితే సూర్యుడు అయితే వచ్చేసిండు. మంచిగా మా ఇంట్లోకి అయితే కిరణాలు పడతాయి. మాకైతే అది బాగా అనిపిస్తుంది చూడడానికి. ఈ వీడియో తీసిన రోజు అయితే శనివారం. వారం అంటేనే అసలు ఏదో తెలియని మంచి వైబ్ ఉంటుంది అబ్బా. మా రోజు అయితే కడుపు మీద ముగ్గేస్తే మా వాడైతే దాన్ని జరుపుకుంటూనే కూర్చున్నాడు. ఆ వేసి లాభం లేకుండా పోయింది. అట్లా అని చెప్పి వాడు పడుకున్నాక మళ్ళీ వేసాను నేను. ఇక్కడ ముగ్గేసినా, అక్కడ ముగ్గేసినా. ఈరోజు నా ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందబ్బా. కానీ వారం ఉన్నా సరే, పనున్నా సరే, ఎవరన్నా ఊరికి వస్తే మాత్రం అమ్మడానికి తీసుకోవడానికి ముందు ఉంటుంది అబ్బా మా అమ్మ. మా అమ్మ ఒకతే కాదు, మా అమ్మ వస్తూ మంచిగా గేర్ అందరినీ కూడా పిలుచుకొని వస్తుంది. ఇలా నా ముగ్గు ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే బ్రష్ చేసుకుంటున్నా. ఇంకా ఒక్కొక్కరు వచ్చుకుంటూ వాళ్ళ సామాన్లన్నీ తీసుకుంటూ వాళ్ళకి నచ్చిన వస్తువు అయితే తీసుకుంటున్నారు. అదంతా నేను ఒక షార్ట్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసిన, చూడండి. ఇక్కడైతే పేలిపోయిన కుక్కర్తోన మా అమ్మ పాత ఇనుప సామాన్ ఎంతనో కొన్ని సామాన్లు అయితే తీసుకుంటుంది. అంటే పాత ఇనుప సామాన్కి కొత్త సామాన్లు ఇస్తా అన్నాడు. ఆయనతోనైతే తీసుకుంటుంది. ఈ కథ వచ్చేటట్టు లేదని చెప్పి నేనైతే ఇంకా మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టలు తీసుకున్నాం కదా, వాటిని అయితే కుట్లు వేయించలేదు, స్టిచ్ చేయించలేదు. ఇంకా పక్కన ఒక అమ్మాయి వేస్తా అన్నది, అందుకే తన దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నా. మా వాడు పడుకున్నప్పుడే నా పనులు చేసుకోవాలి. లేదంటే వాళ్ళు వేసిండు అనుకో, వాడు కూడా నా ఎంబడి తోక పట్టుకొని వస్తా అంటాడు. ఇక వాడిని తీసుకొని అయితే వెళ్ళలేం కదా. అంటే పక్కనే ఇల్లు, కానీ మా వాడిని అయితే ఎక్కువ బయట అయితే తిప్పము. అందరి ఇళ్ళకి వచ్చిందనుకో, ఆడికి వచ్చినాక ఆగమాగం చేస్తా అంటాడు. అట్లా అని చెప్పి తీసుకుపోను. పెద్దగా ఏం లేవు. తనైతే మిద్ద మీదనే ఉంది. ఇక కిందికి రా అని పిలిచి తనకైతే ఇస్తున్నా. వీళ్ళ ఇంటికి వెళ్ళాక నేనైతే ఎన్నో రోజులు అవుతుంది. పక్కనే ఇల్లు, కానీ వెళ్ళి మాత్రం దాదాపు ఒక 25 ఏళ్ళు అవుతుందేమో. ఇంకా అంటే 25 ఏళ్ళు కాదులే, కానీ ఒక 10 years అయితే అవుతుండొచ్చు. చాలా రోజులైంది. ఇన్ని రోజులకైతే ఇప్పుడు వెళ్ళిన. వాళ్ళ అమ్మ పాపం హెల్త్ బాగాలేదు. నాకైతే బాగా అనిపించింది అబ్బా. ఒకప్పుడైతే చాలా మంచిగా ఉండే, ఇప్పుడు అంతా వీక్ అయిపోయింది. ఇంకా నేను రాగానే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళైతే ఆవు ఈనిందని చెప్పి పాలైతే తెచ్చి ఇచ్చిందంట. నాకైతే బాగా ఇష్టం జున్ను. మా నాన్నకైతే ఇంకా ఫుల్ ఇష్టం. మా ఊర్లో ఎవరు ఆవు ఈనినా సరే మా ఇంటికైతే జున్ను పాలు ఖచ్చితంగా పంపిస్తారబ్బా. ఇక్కడ మా అమ్మ తీసుకున్న ప్లేట్లతో మా వాడ ఆడుకుంటూ వాడిని నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఎట్లా ఆన్సర్ ఇస్తున్నాడో మీరే చూడండి. నెక్స్ట్ మంత్ మా కన్నయ్య బర్త్డే ఉంది. నీ బర్త్డే చేయాలా వద్దా కన్నయ్య అని నేను ఇట్లా క్యాజువల్గా అడిగితే వాడు మాత్రం ఎన్నిసార్లు ఏళ్ళు చూపించినా సరే వద్దు అని పట్టుకుంటున్నాడు. మార్చి చూపించినా పట్టుకుంటున్నాడు. కానీ ఇక్కడనేమో పట్టుకోవాలన్నా పట్టుకోవట్లేదు. కానీ ఎట్లా చెప్తున్నాడో చూడండి. ఎందుకు వద్దు చెప్పు నీకు బర్త్డే? ఓమంటున్నావమ్మా నువ్వు? పిల్లలు అయితే చాలా తొందరగా పెరిగిపోతారు అబ్బా. మా కన్నయ్య అయితే ఇంకా స్పీడ్గా పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అన్నీ పట్టుకొని నిల్చుంటున్నాడు. వాడికి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. వాడు ఒక 1 year కింద ఎట్లున్నాడు అంటే, చిన్నప్పుడు ఎట్లున్నాడో అసలు ఊహించుకుందామంటేనే నాకు అసలు ఎట్లున్నాడో నాకు గుర్తే లేదు. ఫొటోస్ వీడియోస్ చూస్తేనే ఇట్లున్నాడా అనిపిస్తుంది. కానీ అంత నాకే వింతగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు పెళ్ళయింది, ఎప్పుడు పుట్టిండు, ఎప్పుడు 1 year కూడా అయికొస్తుంది, ఇంత తొందర పెరిగిపోయిందా అనిపిస్తూ ఉంది. మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి నా ముగ్గు బతికిపోయింది. పొద్దుగా లేస్తేనేమో తడిగా ఉంది కదా, కనిపించలేదు. ఇప్పుడేమో మంచిగా అనిపిస్తూ ఉంది. ఇంకా పొద్దు అయితే మస్తు అయిపోయింది. ఇంకా మా వాడికి స్నానమే చేయించలేదు. ఇక్కడ స్నానం చేయించడానికి అయితే నీళ్ళు పెట్టినా. అట్లని కాసేపు వాడిని ఇష్టం వచ్చినట్టు ఆడుకొని అయితే వదిలేసిన. ఇంకా ఆ నీళ్ళతో బిందెలతో మా ఆట అంతా వీటితోనే ఉంటుంది. అందుకే ఒక గిన్నె అక్కడ ఉంటే ఆ గిన్నెతోనైతే ఆడుతున్నాడు. వాడికి ఏదన్నా ముంగలేసి వాడు ఆడుకుంటుంటే నేను అన్ని వస్తువులు ముందర పెట్టుకున్నాక, అంటే వాడికి డ్రెస్ కానీ పౌడరు బాల్డర్స్ అన్నీ పెట్టుకున్నాకనే ఇంకా నేను వాడికైతే స్నానం చేయిస్తాను. మా అమ్మ ఉంది కాబట్టి నాకు అంత ఏం తిప్పలైతే కాదు. మా అమ్మ లేకుంటే మాత్రం మస్తు తిప్పలవుతుంది. ఇంకా చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది, ఇన్నాళ్ళు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఎందుకున్నావు అని చెప్పి. మా చుట్టుపక్కల వాళ్ళు అయితే ఇంకా ఘోరంగా మీ ఆయన వస్తుండా లేదా, ఎందుకు ఇన్ని రోజులు ఉన్నావు, అన్నీ ఇండైరెక్ట్గా వేరేలా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఏదో నేను మా ఆయనతో గొడవపడి వచ్చినట్లు. కానీ అంత లేదు అసలు. మా ఆయన్ని నన్ను ఇక్కడ ఉంచిండు. నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఉండు ఇక్కడనే అని చెప్పి
కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నన్ను ఇక్కడ ఉంచిండు అంతేగాని మా ఇద్దరికి ఏదో గొడవ అయిపోవడం మళ్ళీ ఇంకేదో ఇష్యూస్ వల్ల నన్ను ఇక్కడ ఉంచడం అయితే ఏం లేదబ్బా. ఇది నేను ఏదో చెప్పొద్దు అనుకున్నా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నారు కాబట్టి అసలు ఏంది మ్యాటర్ అని చెప్పాలని అనిపించింది, అందుకే చెప్తున్నా. మామని పోయిందమ్మా నీకు చెప్పు. దాను ఈ జుట్టుతో చూడు ఎంత బాగా గుర్తున్నావు నువ్వు. రోజు జుట్టు వేస్తే తెలుసు కానీ ఈరోజు ఈరోజు సెత్త బుద్ధి ఉన్నావు. ఇక దాను నిద్ర వచ్చేస్తుందా నిద్ర వచ్చేస్తుందా నిద్ర వచ్చేస్తుందా నిద్ర వచ్చేస్తుందా. కన్నయ్య కన్నయ్య నిద్ర వస్తుంది మా కన్నయ్యకి. కానీ మేము పడుకోం, కళ్ళు నలుచుకుంటానా సరే అట్లా నిద్రను పోగొట్టుకుంటాం కానీ నిద్ర మాత్రం పో. మళ్ళీ నిద్ర పోతే మా మమ్మీ పనులు చేసుకుంటుంది, రెస్ట్ తీసుకుంటుంది కదా కదా కన్నయ్య. ఇప్పుడే టైం అయితే ఎంతబ్బా ఏమంటావు 12 అయ్యింది. ఎందుకన్నయ్య డాడీ కట్టిండు అది. డాడీ డాడీ అను డాడీ అను. డాడీ అంట నాకు నాన్న అంటాను. డాడీ 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 ఉత్తప్పుడు మాత్రం డాడీ 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 అంటూ ఇప్పుడు మాత్రం అను, అనాల్సిన టైంకి మాత్రం అను డాడీ డాడీ అన్నమ్మా. డాడీ నాన్న వీడియో చూస్తున్నావా? నాన్న నాన్న నాన్న. మా కన్నయ్యని మా నాన్న ఎక్కువ ప్రేమ చేస్తున్నప్పుడు, బయట ఊకెత్తుకొని తిరుగుతున్నప్పుడు, తినిపిస్తున్నప్పుడు బయట చాలామంది అంటారబ్బా వాడిని కొడుకు కాదు బిడ్డ కొడుకు, వాడిని ఎందుకు అంత ప్రేమ చేస్తున్నావు, ఎన్నట్టుకున్నా తన్ని పోయేటోడే, నీతో ఉండేటోడు కాదు, వాడిని వదిలే ఊకే అంతగానం ఎందుకు గారాబం చేస్తున్నావు, అక్కడ దించు అక్కడ చేయని చాలామంది అంటుంటారబ్బా. నాకు ఒకటి అర్థం కాదు, బిడ్డ పిల్లగాడైతే ఉంది కొడుకు పిల్లగాడైతే ఉంది, ఇద్దరు తాతానే కదా పిలిచేది. ఇంకా అట్లా బయట వాళ్ళు అన్నప్పుడు మా నాన్న ఒకటే చెప్తాడు, నాకు బిడ్డ పిల్లగాడైనా కొడుకు పిల్లగాడైనా ఒక్కటే, ఇద్దరు నన్ను ఒకలానే చూసుకుంటారు, మేము ప్రేమగా పెంచినాం మా పిల్లల్ని, కానీ ఇట్లా ఇది పెళ్ళి అయితే నువ్వు ఇంతే, పెళ్ళి అంటే కొడుకు పిల్లలు అయితే నాకు ఇట్లుంటారు, బిడ్డ పిల్లలు అయితే ఇట్లుంటారు, అట్లా ఏం లేదు, మేము ప్రేమగా పెంచినాం, మా పిల్లలు ప్రేమగానే ఉంటారు, ఇట్లా పెళ్ళైనంత మాత్రాన నా కూతురు ఏం మారిపోదు, మా మధ్య ప్రేమలు ఏం తగ్గిపోవు, రేపు నాకేమైనా అయినా బాధ్యతగానే ఫీల్ అవుతుంది కానీ బరువుగా ఫీల్ కాదు అని మా నాన్న చెప్పుకున్నప్పుడైతే నాకైతే చాలా మస్తు అనిపిస్తుంది అబ్బా. ఇంకా మా అమ్మ అయితే ఇంకా అసలు అందరికీ ఏమన్నా అట్లా అన్నోళ్ళకైతే ఎప్పుడో ఒకసారి వచ్చినా సరే నా మనమడనే అంటారు కదా అని ఇట్లా డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంటుంది. నాకైతే అట్లాంటి టైంలో బాగా అనిపిస్తుంది అబ్బా. ఇక్కడ మా అమ్మ అయితే మా కన్నయ్యకి తినిపిస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇక మా కన్నయ్య బాధ్యతలన్నీ మా అమ్మనే తీసుకుంది. ఇక సగము నాకు తినబెట్టడం, స్నానం చేయించడం అన్నీ మా అమ్మనే చూసుకుంటుంది. ఇక నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటే నా హెల్త్ బాగాలేక ఇక్కడ వచ్చినా అన్నీ మా అమ్మనే వాడికి చూసుకుంటుంది. ఇంకా చాలామంది ఎందుకు వచ్చింది అని ఒకటే అంటారబ్బా. నేను ఎందుకు వస్తే మీకు ఎందుకు, మీ ఇంటికి వచ్చానా ఏమన్నా, మా అమ్మ నాన్నల దగ్గర నేనున్నా అనిపిస్తుంది నాకు. ఇంకా కొంతమంది అంతే, ఎంత చెప్పినా అర్థం కాదు. ఇక్కడైతే జున్ను పాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా అందుకే ఇక్కడ ఇంటి పక్కల వాళ్ళకైతే ఇస్తున్నాము. ఇక చాలా అంటే ఉత్తప్పుడు రోడ్డు మీద చూడమన్నా ఎవరు కనిపించరు, కానీ ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి 3 దోస్తులు మంచిగా కూర్చొని ముచ్చట పెట్టిండ్రు. ఎప్పుడు చూద్దామన్నా కనిపించరు, భలే కూర్చున్నారు అక్క అని నేను అడిగితే చెప్తున్నారు. మా ఊళ్ళో ఒక ఆమె చనిపోయింది, ఆమె అయితే వీళ్ళతోటి ఆమె నేనంట. ఇక ఆమెను గుర్తు తెచ్చుకొని చూసి వచ్చి వీళ్ళైతే బాధపడుతున్నారు ఆమె గురించి. ఇక్కడ మేమైతే జున్ను అయితే చేసుకుంటున్నాం.
జున్ను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మేమైతే ఇట్లే చేస్తాం. మాకైతే ఇట్లే బాగుంటుంది. కొంతమంది కేక్ లాగా చేస్తారు, కానీ అట్లయితే మాకైతే నచ్చదు. బాగా పాలు మరగబెడతాం, ఇట్లా జున్ను అయితే అవుతుంది. అందులోనే చక్కెర వేసుకొని తింటాం. ఇంకా ఫైనల్గా జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇట్లే టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా కన్నా ఇట్లా తింటే సూపర్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ లడ్డుగాడు మనగాడు వస్తుండని మా కన్నయ్య పూర రోడ్డు మీదకి పోతున్నాడు వాళ్ళ దగ్గరికి. మనగాడేమో కన్నయ్య ఎక్కడొస్తాడా అని చెప్పి దూరం నుంచి అయితే వెళ్తుంది. చిన్నపిల్లలు ఎవరు ఎక్కువ ప్రేమ చూసుకుంటే వాళ్ళ మీద వాళ్ళు కూడా అట్లే ప్రేమ చూపిస్తారు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఏంటి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.